అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మార్చి 1 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వచ్చి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువుపై వచ్చే శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దినఫలితాల ప్రకారము వీరికి వచ్చే ఫోన్ కాల్ మీ జీవితం అయితే అనుకుని మలుపులు తిరగబోతుందండి. ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుతో కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా మంచి మనసుతో గలవారు. ఏదైనా సరే ముఖం మీద చెప్పేస్తారు. ఎదుటివారు తప్పు చేస్తే సహించరు. కోపం వస్తే క్షణాల్లో అగ్నిపర్వతాల్లో బద్దలవుతూ ఉంటారు. కానీ తర్వాత పసిపిల్లలాగా మారిపోతూ ఉంటారు. అవునా కదా అండి? ఒకసారి మీరైతే చేసుకోండి. ఎందుకంటే రేపటి మీకు ఖచ్చితంగా మీ మనసులో కూడా ఎవరైనా కష్టాల్లో ఉంటే చేతిలో డబ్బు లేకపోయినా అప్పు చేస్తారు. ఎదుటి వారి కష్టాలకు వ్యక్తులకి మీరు వ్యక్తి మనస్తత్వం అనమాట. ఎవరికి అన్యాయం చేయాలని కూడా ఎప్పుడు కూడా మీరు అనుకోరు. అందులో మనం ఉండాలని చెప్పి కోరుకునేటువంటి మహారాజులు మీరు. కానీ మీకు దక్కినటువంటి బహుమతి ఏంటంటే కేవలము కాలం ఇచ్చింది ద్రోహం, వెన్నుపోటు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారు మిమ్మల్ని చాలా రోజులుగా నెట్టడం ఉంచుతున్నారు. మీరు ఎవరికైతే రక్తధార పోసి సహాయం చేశారో వారే రేపటి మిమ్మల్ని రోడ్డును పడేశారు. మీ అవసరం తీరక మిమ్మల్ని ఒక కరివేపాకులా తీసి పక్కన పెట్టేశారు. ఈ మాట నిజమే కదండి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఏ విషయంలో కానీ అంటే ఒక స్పష్టత రాలేకపోతున్నారు. అంటే ఇది మీలో ఉన్నటువంటి లోపం కాదు, కేవలము మీ మంచితనమే మీకు గత కొన్ని సంవత్సరాలుగా శాపంగా మారింది. చెప్పాలంటే డైరెక్ట్గా ఎదుర్కొనేటువంటి ధైర్యం మీకు ఉంటే మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం, మీ కళ్ళలోకి చూసి మాట్లాడేటువంటి ధైర్యం ఎవరికీ లేదు. కాబట్టి వెనుక నుండి చాలా విధాలుగా మీపై కుట్రలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఒక వ్యూహంలో అంటే దీనికి ఒక సూత్రధారి కూడా ఉన్నారండి. ఆ సూత్రధారి కేవలం ఒక స్త్రీ అని చెప్పుకోవచ్చు, లేదా ఒక పురుషుడు అని చెప్పుకోవచ్చు. మీరు సమాజాన్ని తలెత్తుకోకుండా చేయడానికి ఆ వ్యక్తులు నిరంతరం కూడా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఏడవలేక నవ్వుతూ మీతో మాట్లాడుతూ అన్ని రకాల కూడా నాటకాలు వేస్తూ ఉన్నారు. కానీ లోపల మీరంటే అసూయ, పగ పెంచుకొని నిండి ఇవన్నీ కూడా బయటకు చూపించలేకపోతున్నారు. అయితే ఆ వ్యక్తులు అనేది రేపటి మీ జీవితంలో వీరు తప్పకుండా బయటపడతారండి. మీరు రేపటి గమనించుకోండి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అనకాలు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మీకు డబ్బు మీ దగ్గరికి వస్తుంది, కానీ మీ చేతిలో నిలవడం లేదు. నెల తిరిగేసరికి అప్పులు చేయవలసిన పరిస్థితులకు వస్తున్నాయి. ఏదో తిరిగినటువంటి ఖర్చులు, ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యం, హాస్పిటల్ ఖర్చులు, ఎందుకు ఈ విధంగా అవుతుందని తెలియక చాలా రకాలుగా బాధలు పడుతున్నారు. అయితే భార్యాభర్తల మధ్య గత కొన్ని కాలంగా గొడవలు జరుగుతూ ఉండము. ఎప్పుడూ అన్యోన్యంగా ఉండే మీ ఇద్దరి మధ్య సడన్గా చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒకరంటే ఒకరికి విసుగు వస్తుంది. ఇంట్లో ప్రశాంతత లేదు. ఇంటికి రాగానే ఏదో అయినటువంటి నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఆవిసినట్లుగా మీకు అనిపిస్తుంది. అలాగే బంధువుల నుండి తీవ్రమైనటువంటి విమర్శలు కూడా మీరు అంటే ఎవరి కోసమైతే ప్రాణం ఇచ్చి వాళ్ళు గౌరవించారో ఆ వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు రీతిలో చూస్తున్నారు. ఇక రాత్రిపూట సరిగా నిద్రపడడం లేదు. ఏదో తేలినటువంటి భయం, భవిష్యత్తు గురించి తీవ్రమైనటువంటి ఆందోళన, ఎంత దైవ ప్రార్థన చేసినా కానీ ఫలితం అనేది శూన్యం అనిపిస్తూ ఉంటాము. ఇవన్నీ మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. అయితే మీ ఇంటి మీద కొంతమంది వ్యక్తులు ప్రయోగించినటువంటి విషపు చూపులు ఇవన్నీ కూడా మీ మీద పడ్డాయని చెప్పి అర్థం చేసుకోండి. అయితే రేపటి విషయానికి వస్తే మీరు కొన్ని రోజులుగా జాగ్రత్తగా ఉండాలి. కీలకమైన రోజు అనమాట. అంటే రేపటి రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఇతర వ్యక్తులు మీ జీవితంలో చాలా రకాల కుట్రలు అయితే పండుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వారు ప్రయోగించే ప్రతి పనికి కూడా వారికి బెడిసి కొడుతుంది.
దీనివల్ల ఏంటంటే మీరు తెలుసుకోవాల్సినటువంటి పచ్చి నిజం భగవంతుని యొక్క అనుగ్రహము మీ మీద ఉందని చెప్పి మీరు మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు చేసిన కొన్ని మంచి పనులు కావచ్చు, లేదంటే మీ యొక్క మంచి ఆలోచన విధానం కావచ్చు, రేపటి రోజున ఈ విధంగా నిలబడడానికి మిమ్మల్ని అడగడం కూడా రక్షిస్తూ ఉండడానికి కలిగినటువంటి కారణం. భగవంతుడు కేవలం మీకున్నటువంటి మంచి మనస్తత్వం కాబట్టి మంచి మనస్తత్వాన్ని ఎప్పుడు కూడా మీరు వదులుకోకండి. సమాజంలో మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు మరింత ఎక్కువగా రెట్టింపు కాబోతున్నాయి. మిమ్మల్ని ఎవరైతే పడగొట్టా అని చెప్పి, ఎవరైతే మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి పని కట్టుకొని మరి మీ మీద లేనిపోని కుట్రలు పడుతున్నారో వారే నాశనం అయిపోతున్నారు. వారి జీవితమే అంటే వారికి అర్థం కాకుండా పోతుంది. వారు చేసినటువంటి చెడు పనులు వారు తీసుకున్న గోతిలో వారే వెళ్ళి పడబోతున్నారు. అయితే రేపటి మీకు ప్రధానమైన రోజుని ఎందుకన్నా చెప్తున్నాం అంటే శత్రు నాశనం జరగబోతుంది. మీ మీద ఎవరైతే కుట్రలు పన్నారో, మీ మీద ఎవరైతే ఏడుస్తున్నారో, ఈశా దేశాలతో రైలిపోతున్నారో వారిని భగవంతుడు రేపటి నిలువెత్తున కూడా అడ్డుకోబోతున్నారు. వారు రేపటి మీ మీద తీసుకునేటువంటి చాలా కఠినమైన చర్యలను భగవంతుడు అడ్డుకోబోతున్నారు. సాక్షాత్తు రేపటి మీ మీద శివానుగ్రహం అనేది ఒక పూల వర్షంలో కురవబోతుంది. మీకు రేపటి అడుగును కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తోడవుతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయండి, ఆ వ్యక్తులు మీ ముఖం మీద చాలా స్వీట్గా మాట్లాడుతుంటారు. ఎలా ఉన్నారు, బాగున్నారు, మీ బిల్లు బాగుంది, అలాగే మీ వస్తువులు బాగున్నాయి, మీ పిల్లలు బాగున్నారు, మద్దతుగా ఉన్నారని చక్కగా చదువుతున్నా అని చెప్పి పొగడ్తల వర్షం గత కొన్ని రోజులుగా కురిపిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు. ఆ వ్యక్తుల కళ్ళల్లో నిజాయితీ ఉండదు. వారి నోటి నుండి వచ్చినటువంటి మాటలు పొగడ్తలు కాదండి, మీ పునాది కలిగించినటువంటి అనదృష్టి. కాబట్టి కళ్ళం అంట మీరు కొత్త బట్టలు వేసినా, కొత్త వస్తువులు కొన్నా, లేదా కనీసం ఇంట్లో మంచి భోజనం పండుకొని తిన్నా కానీ కొంతమంది వ్యక్తుల యొక్క ఏడుపు మీమే తగులుతుంది. కాబట్టి ఇదంతా ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు అనేటువంటి అసూయతో మీ మీద కక్ష రెట్టింపైంది. ఆ వ్యక్తులకు ఏడుపు అనేది ఎక్కువగా అవ్వడం వలన వారు తీసుకున్నటువంటి రేపటి కఠినమైన చర్యలను భగవంతుడు అడ్డుకోబోతున్నాడు. ఇక రేపటి ఉదయాన్నే మీకు నిద్రలేచిన వెంటనే నుండి మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా మారుతుంది. మొట్టమొదటి లక్షణం ఇదండి. ఇక మీకు చాలా ప్రశాంతంగా మీ మనసు కనిపిస్తుంది. అలాగే మీకు తెలియనటువంటి మరొక భయంకరమైన విషయాన్ని రేపటి మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా ఖచ్చితంగా ఒక విషయ రూపంలోనో ఇలా కొంతమంది చెడుగా ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది మీకు తెలుస్తుంది. ఇక మిమ్మల్ని చులకన చేసింది ఎవరు, సమాజంలో ఎవరు ఎలా ఉంటున్నారనే విషయాన్ని రేపటి మీరు తెలుసుకుంటారు. అలాగే ఇంట్లో తినేటువంటి ప్రశాంతత రేపటి ఏర్పడుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అలాగే ప్రేమ అలాగాలు వెల్లివిరుస్తాయి. అలాగే ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి. అతి మంచి స్థానాన్ని పక్కన పెట్టండి. ఏ వ్యక్తులు ఎలా ఉంటారో గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీ మనసుకు అంతరాత్మక ఇట్టే తెలిసిపోయేలాగా భగవంతుడు మీకు తప్పకుండా ఒక సూచన ఇస్తాడండి. మీ అభివృద్ధిని చూసి ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళని భగవంతుడు కూడా మిమ్మల్ని హెచ్చరిస్తాడు. అలాగే రేపటి మీరు బయటికి వెళ్లే ముందు తప్పకుండా విభూతి దానం చేసి వెళ్ళండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా స్వామి ముందు దీపం పెట్టి, స్వామికి ఈరోజు నారికేల దీపం అంటే కొబ్బరికాయని స్వామి ముందు కొట్టి ఆ కొబ్బరికాయలను చక్కగా ఆవునెత్తు స్వామి ముందు దీపారాధన చేసుకోండి. తెల్లని పుష్పాలతో స్వామి ముందు చక్కగా పటాన్ని అర్చించి స్వామికి ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. లేదంటే బయట ఎక్కడ శివాలయానికి వెళ్ళి ఒకవేళ అభిషేకం కుదరకపోయినా ఒక చెంబుడు నీతో అయినా కానీ స్వామికి జలాభిషేకం చేసుకోండి. ఇక రేపటి మీరు కోల్పోయిన వైభవాన్ని తిరిగి మరలా దక్కించుకోబోతున్నారు. ఆ వ్యక్తులు ఎవరైనా తెలుసుకుంటారు. ఇక అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా అన్నీ కూడా రేపటి మీరు సానుకూలమైన ఫలితాలు అనేది చూస్తారండి. అత్యంత శక్తివంతమైన ఒక చిన్న పరిహారం అనేది రేపటి రోజున తప్పకుండా చేసుకోండి. వీలుంటే ఇదేంటంటే చాలా అద్భుతమైన పరిహారం అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీ చేతులు మీరు చేసుకునే పరిహారం. ఈ పరిహారం అంటే చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. మీ ఇంటి గుట్టు మొట్టమొదటిగా చెప్పకండి. మీకు లాభం వచ్చినా, మీ బ్యాంకులో ఎంత డబ్బున్నా ఏడ్చేవాళ్ళు ఎప్పుడూ కూడా మీ ముందు ఏది రండి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏముంది అని చెప్పి మాత్రం అసలు అనుకోకండి. మీ సంతోషాన్ని మీ పిల్లలు ఎదుగుదాం ఎవరి ముందు కూడా, ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల యొక్క అంటే అది స్త్రీ కానీ పురుషులు కానీ వ్యక్తుల యొక్క ఉన్నతిని అంటే చూసి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి వారి ముందు బయట పెట్టకండి. కాబట్టి వారి యొక్క కుళ్ళు వల్ల మీ ఇంట్లో చెందినటువంటి దరిద్రాన్ని పారదోలండి. ప్రతి మంగళవారం అలాగే శుక్రవారం ఉదయం నిద్రలేగానే ఒక బకెట్ నీళ్ళలో గుప్పెడు కళ్ళు పేసి అలాగే చిటికెడు పసుపు వేసి ఇల్లంతా తుడవండి. అలాగే ప్రధాన ద్వారం వద్ద 2 నిమ్మకాయలు కోసి 2 వైపులా పెట్టండి. ఆ గడప దాటి లోపలికి వచ్చినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా కానీ ఆ యొక్క నిమ్మకాయలు పూర్తిగా పీల్చుకుంటాయి. అలాగే ఇంకో చిన్న పరిహారం ఏంటంటే కనుక రేపటి మీరు తప్పకుండా ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి, హనుమంతుల వారికి తప్పకుండా రేపటి రోజున కుదిరితే ఖచ్చితంగా కూడా రేపటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన పొట్టులో పాలు పోసి స్వామి వారికి అర్చన చేయడం వల్ల మీకు అక్కడ కూడా మంచిదండి. ఎక్కడైనా సరే దగ్గర హనుమాన్ చాలీసా ఉన్న హనుమాన్ గుడికి వెళ్ళి చక్కగా హనుమాన్ చాలీసా పఠించండి. శత్రు నుండి అసూయపడే వాళ్ళ నుండి నన్ను నా కుటుంబ రక్షించండి అని చెప్పేసి కన్యలతో స్వామిని ప్రార్థించండి. స్వామివారి రక్షణ కవచం అనేది మీ చుట్టూ ఉంటుంది. ఆ వ్యక్తులు తప్పకుండా మిమ్మల్ని అలాగే మీ యొక్క పరిస్థితులు మీ అభివృద్ధి కూడా వాళ్ళని దూరం చేసేలా ఉంటుంది. అలాగే రేపటి ఖచ్చితంగా కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన అన్ని రకాలకు కూడా మేలు చేస్తుందండి. మరి తెలుసుకున్న రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.